ఆంధ్ర తెలంగాణ పంచాయతీ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్లాడి అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఈ వివాదం రాజుకుంది. ఒక్క పోస్ట్ తెలంగాణ ఆంధ్ర ఉద్యోగుల నడుమ చిచ్చు రాజేసింది. విద్యుత్ విభాగంలో అత్యంత కీలకమైన తెలంగాణ విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి పోస్టు ఆగస్టు 31తో ఖాళీ అయింది. ఆ పోస్టులో ఉన్న అధికారి ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారి నియామకం ఆ శాఖలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ వారికే ఇవ్వాలని స్థానిక ఆఫీసర్లు పట్టుబడుతుండగా ఏపీ అధికారికే ఇవ్వాలని ఆంధ్ర అధికారులు పట్టుబడుతున్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. ఆంధ్రులకే ఇవ్వాలని రిటైర్డ్ అయిన పలువురు పట్టుబడుతున్నారు. వారు సర్కార్కు సిఫార్సు సైతం చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా గతంలో ఉన్న ఆఫీసర్లు చేసిన అక్రమాలు బయటికి రాకుండా ఉండేందుకేనా అనే చర్చ విద్యుత్ శాఖలో జరుగుతోంది. ఇక విద్యుత్ శాఖలో ప్రధాన పోస్టులో పలువురు ఆంధ్ర ఆఫీసర్లను ఇటీవల నియమించారు. దీన్ని ఉద్యోగులతో పాటు యావత్ తెలంగాణ సమాజం తప్పుపడుతుంది. స్వరాష్ట్రంలో ఇంకా ఆంధ్రుల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి ఈసీఐజీ పోస్టులో ఆంధ్ర అధికారులే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఈ స్థానాల్లో ఆంధ్ర అధికారిని నియమించాలని ఏపీకి చెందిన రిటైర్డ్ అయిన పలువురు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇది శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఆఫీసర్లు చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారిని నియమించాలని వారు పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇక విద్యుత్ శాఖలో ఈసీఐజీ పోస్టు ఎంతో కీలకం. 10 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యానికి మించిన వినియోగానికి ఈసీఐజీ అప్రూవల్ తప్పనిసరి. వాటికి సంబంధించిన అప్లికేషన్, డాక్యుమెంట్ సబ్మిషన్ నుంచి మొదలు ఇన్స్పెక్షన్ వరకు ప్రతి ఇష్యూను క్రాస్ చెక్ చేసిన తర్వాతే సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇంత కీలకమైన పోస్టు కావడంతో కొత్తగా ఎవరిని నియమిస్తారనే విషయంపై శాఖలో సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టు కోసం తెలంగాణ, ఆంధ్ర అధికారుల మధ్య పోటీ నెలకొంది. ఆంధ్ర అధికారిని నియమిస్తే తెలంగాణ ఉద్యోగుల నుండి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తిని నియమించాలని ఇంతకాలం ఈసీఐజీలుగా పనిచేసిన వారు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గతంలో వారు చేసిన అవకతవకలు బయటపడే అవకాశం ఉందని భావించి తెలంగాణకు చెందిన వారిని ఆ సీట్లోకి రాకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక సర్కారు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది సస్పెన్స్గా మారింది. ఆంధ్ర తెలంగాణ ఉద్యోగుల పంచాయతీకి ఉత్కంఠ ఎప్పుడు వీడుతుందో చూడాలి.